కూటమి ప్రభుత్వం గిరిజనులను ఆదుకోవడానికి పదవిస్తే ఇక్కడి అధికారులు మాత్రం గిరిజన ప్రజాప్రతినిధులను అడుగడుగునా అవమానిస్తారా? కొండరెడ్డి జాతికి చెందిన వాడిని చిన్నచూపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర షెడ్యూల్డ్ ట్రైబ్స్ కమిషన్ చైర్మన్ బోజిరెడ్డి గారు పోలవరం జిల్లా సమీక్షా సమావేశంలో అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందస్తు షెడ్యూల్ ఇచ్చినప్పటికీ జిల్లా స్థాయి అధికారులు, ప్రోటోకాల్ అధికారులు సమయానికి రాకపోవడంపై ఆయన మండిపడ్డారు. చివరికి పోలీస్ శాఖ కూడా కనీస ప్రోటోకాల్ పాటించలేదని, డ్యూటీలో ఉన్న సిబ్బంది యూనిఫామ్లో కూడా లేరని చైర్మన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గిరిజన ప్రజాప్రతినిధులమైన మమ్మల్ని పట్టించుకోకపోతే ఇక గిరిజనులను మీరేం అభివృద్ధి చేస్తారు అని ప్రశ్నిస్తూ చైర్మన్ ఐటీడీఏ మీటింగ్ హాల్ నుంచి బయటకు వచ్చేశారు. గతంలో కూడా 2 సార్లు తనను ఇలాగే అవమానించారు. ఇది 3వ సారి అని, ఇకపై అస్సలు ఉపేక్షించేది లేదని బోజిరెడ్డి గారు హెచ్చరించారు. ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన తనకు కూటమి ప్రభుత్వం గిరిజనులకు సేవ చేయాలని పదవి ఇస్తే కొందరు ఉన్నతాధికారులు చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిర్లక్ష్య వైఖరిపై రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. అధికారుల సమన్వయ లోపం కారణంగా పోలవరం జిల్లా సమీక్షా సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన చైర్మన్ భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈరోజు రంపచోడవరం జిల్లా కేంద్రంలో రివ్యూ ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్టీ కమిషన్ చైర్మన్గా నేను మా మెంబర్స్ వచ్చారు. రివ్యూ ఏర్పాటు చేసాం. జిల్లా అధికారులు స్పందన కనబడలేదు, అక్కడ కొరబడింది. అక్కడ ప్రోటోకాల్ ప్రవేశిస్తున్న పట్టించుకునే లేదు. అలాగే అధికారులు కలెక్టర్ ఐఏఎస్ ఆఫీసర్లు తప్ప, ఐఏఎస్ ఆఫీసర్ అంటే కలెక్టర్ గారికి కొంచెం వీసీ ఉందన్నారు. మిగతా వాళ్ళు ఎవరు అసలు అధికారులు డుమ్మా కొట్టారు. ఈ పరిస్థితిని చూస్తుంటే అధికారులు ఏజెన్సీలు సంస్థలు పరిష్కరించక పనిచేసే విధంగా లేదు. కాబట్టి అధికారులందరూ ఎవరైతే అధికారులు ఉన్నారో ప్రతి డిపార్ట్మెంట్లో సమీక్ష సమావేశం జరపాల్సి ఉండగా వారు సరిగ్గా హాజరు కాకపోవడం వల్ల సమీక్ష వాయిదా పడింది. ఈ సమస్య ఇలా జరిగితే ఐటీడీ అధికారుల మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఖచ్చితంగా ఆ దిశగా తీసుకెళ్తాం. ఇది సీఎం దృష్టికి కూడా తీసుకెళ్తాం. ప్రభుత్వం ఎంతో విశిష్టతగా ఏజెన్సీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో మా బోర్డు నిధులు ఇచ్చిన ప్రభుత్వానికి, ఏజెన్సీకి ఇచ్చిన వాళ్ళు ప్రభుత్వం ఈ అధికారులు ఆ నిధులు దుర్వినియోగం అయ్యే విధంగా మేము ఎస్టీ కమిషనర్ వెళ్ళినప్పుడే ఆధార్ కాలేదంటే వీళ్ళు ఏ విధంగా ఏజెన్సీని అభివృద్ధి చేస్తారనేది సంకోచంగా ఉంది. కాబట్టి అధికారుల మీద ఖచ్చితంగా రానున్న కాలంలో వారి మీద ఎవరైతే చక్రంగా పనిచేయాలో వారి మీద చర్య తీసుకునే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు.